వెల్కమ్ టు తపస్య ఛానల్ అండి. ఈరోజు ఐవి ప్రసాద్ గారి గార్డెన్ టూర్ అయితే చూద్దాం. ప్రసాద్ గారి గార్డెన్ అంటే మనకి ఒక లైబ్రరీ లాగా అనమాట. ఆయన వాడే ప్రొడక్ట్స్ కూడా అన్నీ ఆర్గానిక్వే. మనందరం ఆర్గానిక్ ప్రొడక్ట్సే వాడతాం, పెంచేవాళ్ళం అందరూ. ఇందులో ఈయన వాడే విధానం అంతా కూడా ఒక స్పెషల్గా లిక్విడ్ ఫామ్లో ఉన్నవన్నీ కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు. అంటే ఎక్కువ మనం పెట్టుబడులు అంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్కి వెళ్ళకుండా ఎంత జాగ్రత్తగా పెంచాలన్న దానికి ఈయన చూసి నేర్చుకోవచ్చు. అలాగే ఇంకొక మంచి విషయం ఏంటంటే కూరగాయలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఇంకొకటి మళ్ళీ తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కల్ని ఎలా పెంచాలనే కాన్సెప్ట్ ఒకటి. ప్లేస్ లేదు పెంచలేము అనే వాళ్ళకు కూడా ఏ ప్లేస్లో ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటే మనకు మొక్కలు బాగా వస్తాయి అన్నదానికి కూడా సార్ గార్డెన్ చాలా ఒక ఎగ్జాంపుల్లా తీసుకోవచ్చు మనం. అలాగే సరిహద్దు గోడ మీద కూడా ఆయన ఒక పైప్ లైన్ ద్వారా కూడా మొక్కలను అయితే ఏర్పాటు చేశారు. పైపు వేసుకుని దాంట్లో ఆకుకూరలు పీవీసీ పైపులో సరిహద్దు రిలేటివ్స్ అవడం వల్ల సరిహద్దు గోడని బేస్ చేసుకుని కొన్ని కుండీలు కూడా పెట్టి అక్కడ కూడా మొక్కలు పెంచుతున్నారు. మొక్కలు పెంచాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగైనా పెంచవచ్చు అనేది కూడా మనం నేర్చుకోవచ్చు దీని ద్వారా. అలాగే 2 మడులు అయితే కట్టించారండి. 2 స్టేర్స్లో గార్డెన్ ఉంటుంది, పైన కూడా ఉంటాయి స్టెప్స్ పైకితే. చాలా చాలా వెల్ మెయింటెనెన్స్, మంచి మంచి కూరగాయలు చూస్తున్నారు కదా. వంకాయలు, టమాటాలు, చిక్కుళ్ళు, ఎయిర్ పొటాటోస్. ఇది వెర్టికల్ గార్డెన్ అండి. ఇది ఏంటి అనుకుంటున్నారు, ఎక్కే డోర్ అనమాట. దానికి సారాలు అరేంజ్ చేశారు. అలాగే ఈ పోర్టుకోలో కూడా అది కూడా అక్కడ కూడా మొక్కలు క్రీపర్లు పాకించారు. తర్వాత వచ్చేసి మన నిమ్మ, ఇంకా ఇదిగో చెప్తాను కదా మీకు, గోడ మీద పెట్టారు మొక్కలు అని చెప్పేసి. ఆకుకూరలన్నీ కూడా ఇక్కడ పెట్టుకొచ్చారు. పచ్చిమిరపకాయలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి. రకరకాల పచ్చిమిరపకాయలు, పుదీనా పీవీసీ పైప్లో సరిహద్దు గోడ మీద ఇలాగ పెట్టారనమాట. ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి. తమలపాకులు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ నార్లు, అలాగే మడులు. ఇదైతే మన గ్రో బ్యాగ్స్లో మడండి అది. ఇవన్నీ పీవీసీ పైపుల ద్వారా తయారు చేసినవి. ఆయన స్వతహాగా ఇంజనీరింగ్ అవడం వల్ల మన రకరకాల టెక్నిక్స్ కూడా ఉపయోగించి ఆయనే తయారు చేసుకుంటూ ఉంటారు. చాలా రకాల గార్డెన్ టూల్స్, ఇవన్నీ కూడా టూల్స్ని ఉపయోగించి. చామంతులు ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి, నాటు రకం మొక్కలు. అలాగే గొబ్బి పూలు, పొన్నగంటి, ఎర్ర పొన్నగంటి. పచ్చిమిర్చిలో ఒక 4-5 రకాలు చూశానండి నేను సార్ దగ్గర. సన్నగా లావుగా ఉండే మిర్చి ఒకటి చాలా హెల్తీగా ఉంది ప్లాంట్. అంటే చాలా బాగున్నాయి. మల్బరీ చూసారా ఎంత బాగుందో. చిన్న మొక్కే కానీ గ్రోత్ బాగుంది. అలాగే ఫ్రూట్స్ కూడా బాగా వచ్చాయి అన్నమాట. బిళ్ళగన్నేరు ఫ్లవర్స్, చామంతులు అయితే చాలా కలెక్షన్ అయితే బాగుంది సార్ దగ్గర. డ్రిప్ కూడా అరేంజ్ చేసుకున్నారు. చెప్పాను కదా, స్వతహాగా ఇంజనీరింగ్ అవ్వాలంటే ఆయన సొంతంగా ఆయన వర్క్ ఆయన చేసుకొని ఎంత నీట్గా మెయింటైన్ చేసుకున్నారు. దాని మీద కూడా అంటే మడి మీద కూడా మొక్కలు పెట్టేశారు సారు. ఆ మడి గోడంతా కూడా యూజ్ చేసుకున్నారు. టమాటాలు ఎంత హెల్తీగా ఉన్నాయనండి. సీజనల్ క్రాప్ అంతా కూడా చాలా బాగుంది. అలాగే ఆయన తయారు చేసే ద్రావణాల గురించి సార్ మాటలోనే వినండి. ఇవన్నీ కూడా కిషన్ చంద్ర గారి ప్రొడక్ట్స్ అండి. ఇవన్నీ తయారు చేసి పెట్టిన అనమాట. ముందు వాడేసుకున్నాక అందులో ఒక 10 లీటర్లు తీసి, ఇది NWDC, OWDC, వ్యాము, ట్రైకోడర్మా, ఇది వచ్చి NPK. 5 ప్రోడక్ట్లోనే ఇలా ఫస్ట్ ఒక 100 లీటర్లు తయారు చేసుకుని వాడేసినాక లాస్ట్లో 10 లీటర్లు ఉంచుకుని ఇలా పెట్టినమాట. ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తామంటే 5 కలిపి వాడుకోవచ్చు. అంటే విడివిడిగా డెవలప్ చేస్తాం. ఇది ఉన్నప్పుడు ఇందులో 10 లీటర్లు, ఇదో 10 లీటర్లు, ఇదో 20 లీటర్లు పెట్టుకున్నాను. తయారు చేసేటప్పుడు 5 కలిపి ఎలా వాడుకోవాలంటే ఇందులో ఒక 5 లీటర్లు తీస్తాను, లేదా 2 లీటర్లు తీస్తాను. 2 లీటర్లు ఇది, 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 మొత్తం కలిపి 10 లీటర్లు అవుతాయి కదండి. ఈ 10 లీటర్లు ఏం చేస్తుంటే ఒక డ్రమ్ములో వేస్తాం. వేసి ఆ డ్రమ్లో మిగతాదంతా నీరు వేసేసి 1 కేజీ బెల్లం వేస్తాం అంట. 100 లీటర్లకి అయితే 1 కేజీ, 50 లీటర్లకి అయితే 1/2 కేజీ బెల్లం వేసి దాన్ని డెవలప్ చేసి అది ఫుల్గా వాడేసుకుంటాం. అన్నీ కలిపి వచ్చేస్తాయి. అది ఇంకా దాన్ని నిలవబెట్టాం, పూర్తిగా వాడేసుకుంటాం. ఇప్పుడు ఇందులో 2 లీటర్లు తీసాం కదండి. ఇందులో మళ్ళీ 2 లీటర్లు వాటర్ వేసి మళ్ళీ 1/2 కేజీ బెల్లం, 200 గ్రాముల బెల్లం వేస్తే సరే మళ్ళీ తయారైపోతుంది. ఆ విధంగా ఇవన్నీ మళ్ళీ చేసుకోవచ్చు, మల్టిపుల్ చేసుకోవచ్చు అండి. దేని దాన్ని విడివిడిగా చేసుకుంటాం. ఈ కర్రలు కూడా దేని దానికి పెడతాం. ఇది NPK, ఒక దాంట్లో ఒకటి పెట్టకూడదు.
అంటే మళ్ళీ ఇందులో బ్యాక్టీరియా అందులో బ్యాక్టీరియా కలుస్తుంది అనమాట. వాడుకున్నప్పుడు కలిపి వాడుకుంటాం కానీ చెక్కది కూడా వాడొచ్చండి ఓన్లీ చెక్క ప్లాస్టిక్ అండి, ఇంకేం వాడకూడదు. ఐరన్ కానీ కాపర్ కానీ మెటల్ ఏది వాడకూడదు. ప్లాస్టిక్ కానీ లేదా చెక్క కానీ కరపలం ఏదైనా వాడుకోవచ్చు. అంటే ఒకదానికి వాడుకున్నప్పుడు కలిపి వాడుకోవచ్చు కానీ ఏంటంటే దీన్ని కంటామినేట్ చేయకుండా ఏ బ్యాక్టీరియాకి ఆ బ్యాక్టీరియా ఉండేలాగా ఎన్పీకేకి ఒక రాసి పెట్టేసుకుంటాం అన్నమాట. లాగా ఎన్పీకేది అది ఎన్డబ్ల్యూడిసి, ఓడబ్ల్యూడిసి, వ్యామ్, ట్రైకోడర్మా ఇలా విడివిడిగా డెవలప్ చేసుకుంటాం. సేమ్ మన మధ్యగా తోడు చుక్క ఎలాగా అందులో కొంచెం ఉంటే మళ్ళీ దాన్ని తోడు చుక్క వేసుకుంటే పెరిగి ఎలాగవుతుందో అలాగే నీళ్ళు ఎంత తీసామో అందులో మళ్ళీ అన్ని నీళ్ళు వేసుకుంటే ఒక బెల్లం ముక్క వేస్తే మళ్ళీ అందులో డెవలప్ అయిపోతుంది. 1 వీక్లో డెవలప్ అయిపోతుంది. అలా ఇవన్నీ విడివిడిగా చేసుకుంటాం. ఇవన్నీ విడివిడిగా ఎలా చేసుకుంటాం మనకు వీడియోలు ఉన్నాయి. కలిపి చేసుకోవడానికి ఏంటంటే ఒక్కొక్కసారి ఓడబ్ల్యూడి వేసి మళ్ళీ 2 రోజుల తర్వాత ఎన్డబ్ల్యూడి వేసేసి కొన్ని మర్చిపోతుంటారు. అలాగే అక్కడ లేకుండా రైతుల కాడి నుంచి టెర్రస్ గార్డెన్లు అందరూ కూడా ఇలాగే అంటే రైతులు అయితే 50 లీటర్లు పెట్టుకుంటారు. మా టెర్రస్ గార్డెన్తో 10 లీటర్లు 5 లీటర్లు అలా పెట్టుకుంటాం విడివిడిగా. వీటిని డెవలప్ చేసుకుని ఇలా మీకు చూపిస్తాను. వేసానండి 5 5లు 25 లీటర్లు 25 లీటర్లు వేసి మిగతాదంతా నీళ్ళు వేసేసి దీంట్లోనేమో ఒక బెల్లం ముక్క వేస్తాం అనమాట. వేస్తే మొత్తం అన్ని రకాల బ్యాక్టీరియాలు ఫంగస్ కలిపి ఇందులో తయారైపోతాయి. దీన్ని మనం 1:1 అంటే ఇది ఎంత ఉందో అంత నీరు కలిపేసి అన్ని మొక్కలకి స్ప్రే చేసుకుంటాం, వాటర్ వేసేస్తాం. ఇందులో ఎన్డబ్ల్యూడిసికి వెళ్ళిన సున్నం కలపక్కర్లేదు. ఇలా చేసుకుంటే ఎన్డబ్ల్యూడిసిలో సున్నం కలపక్కర్ లేకుండా వాడుకోవచ్చు. ఈ మెథడ్ ఈజీ అండి. 5 రకాలు అంటే 5 రకాలు, 3 రకాలు అంటే 3 రకాలు ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. స్ప్రే చేసేయచ్చు మొక్కలకి, స్ప్రే చేసేసి మొక్కలకి వేసుకోవచ్చు.